మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన గొప్ప నామములో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు మీరు, మీ పిల్లలు, కుటుంబాలు బాగున్నారు కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఇక మీ కొరకు మేము ఎటూ ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఒకవేళ కన్నీరు కారుస్తున్న బిడ్డవే కనుక అయితే కన్నీరు తుడుచుకో, దేవుడు నీకు మేలు చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట, ఆలోచిస్తే ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఎలా చదువుదామా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. రిలరీ చదువుకున్న వాక్యంలో ఏమని రాస్తుంది? అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యానికి కొనిపోబడ్డాడట. ఆశ్చర్యంగా ఉంది కదా? పరిశుద్ధాత్మ వలన యేసు ప్రభువారు అరణ్యానికి కొనిపోబడుతున్నాడు. పరిశుద్ధాత్మ వలన యేసయ్య అరణ్యానికి తీసుకొని పోబడుతున్నాడు. ఎందుకు? ఆహ్లాదకరంగా ఉండటానికి కాదు, చక్కగా సంతోషంగా ఉండటానికి కాదు. అపవాది అనబడిన సాతాను చేత శోధింపబడటానికే పరిశుద్ధాత్ముడు నడిపించాడు. అలా నడిపించినందువలన ఆ శోధనలో యేసయ్య ఎలా జయించాడో ఏంటో ఈ 4వ అధ్యాయంలో గొప్ప పాఠం మనకు మిగిలి ఉంది. ప్రియులారా, ఈ మాట చదువుతూ ఉండగా మనకి ఏమర్థమవుతుంది? అపవాది చేత శోధింపబడటానికి పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడా? దేవుడు మనల్ని క్షేమకరమైన స్థలానికి కదా నడిపించాలి, మేలుకరమైన వాతావరణానికి కదా నడిపించాలి, సంతోషంగా ఉండే ప్లేసు కదా నడిపించాలి. అసలు మనం కోరుకునేదంతా అదేగా. మనం కోరుకునేది అదే కదా. నాకు అంతా బాగుండాలి, సంతోషం ఉండాలి, నెమ్మది ఉండాలి, ఏ కష్టం ఉండకూడదు. ఒకవేళ కష్టంలోనికి, శ్రమలోనికి మనం వెళ్తే, దేవా నువ్వు ఎక్కడున్నావు, ఏంటి, ఎటు వెళ్ళిపోయావు, నన్ను ఎందుకు ఇలా వదిలేసావు? కాదండి, కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను శ్రమలోనికి నడిపిస్తాడు, కష్టంలోనికి నడిపిస్తాడు, బాధలోనికి నడిపిస్తాడు. సరాసరి ఆ శ్రమ, కష్టము, బాధ అపవాది చేత మనకు కలిగేటట్లుగా పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. ఇదేంటి పాస్టర్ గారు అంటే, అది అంతే, ఇక నడిపిస్తాడు. దేవుని పద్ధతి అది దేవుని యొక్క విధానం, అది దేవుని యొక్క పద్ధతి అంతే. ఇక మీరు నన్ను ఇలా అడగొచ్చు, ఇలా అడిగితే బాగుంటుంది. ఎలా? అసలు ఎందుకు అలా నడిపిస్తాడు ఆయన? అట్లా శ్రమలో నుంచి తప్పించడం కదా దేవుడు చేయాలి. మరి పరిశుద్ధాత్మ దేవుడే అపవాది చేత మనం శోధింపబడి శ్రమ పొందటానికి ఎందుకు నడిపిస్తాడు అంటే, దాని వెనక దేవునికి ఎన్నో అద్భుతమైన ఆలోచనలు, ఉద్దేశాలు ఉంటాయి. మన మట్టి బుర్రకు అర్థం కావండి అవి. మన మట్టి బుర్రకు ఎందుకు అర్థం అవుతాయి అవి? మన బుర్రకు అసలు అర్థమే కావు. కానీ దేవునికి చాలా అమూల్యమైన విషయాలు ఉంటాయి. పోనీ నాకు అర్థమైనంత వరకు ఒకటి చెప్పనా దైవజనుడిగా, నాకు తెలిసినంతలో, మనలో క్రీస్తు యొక్క సారూప్యం కనపడాలని కోరుకునే దేవుడు, అది కనపడకుండా మనకి ఏదైతే అడ్డుగా, ఏ పొట్టయితే మనలో ఉంటుందో, ఏదైతే దేవునికి వ్యతిరేకమైన స్వభావము, గర్వము, ఆయాసాలు, అసూయలు, ఏమండి, దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏవైతే మనలో అడ్డుగా ఉంటాయో, వాటన్నిటినీ కూడా ఈ శోధనలో తొలగించి మనం క్రీస్తు సారూప్యంలోనికి రావటానికి ఈ శ్రమలను ఈ రీతిగా దేవుడు వాడుకుంటాడు. అపవాదిని కూడా వాడుకుంటాడు. నేను శోధించబడిన మీదట సువర్ణంగా మారేదను అని యోబు అన్నాడు కదా, అన్నాడు అనలేదా? మరి శోధింపబడిన మీదట సువర్ణంగా మారటం ఏంటి? 119వ కీర్తనలో మీరు ఇవన్నీ వెతికి పట్టుకోండి. 119వ కీర్తనలో, శ్రమ పొందక మునుపు త్రోవ విడిచి తిని, ఇప్పుడైతే శ్రమ పొందిన తరువాత
నీ మార్గమును అనుసరించి నేను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాను అన్నాడు కదా కీర్తనాకారుడు ఒక వచనంలో. శ్రమ తర్వాత దేవుని మార్గంలో ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవటం ఏంటి? శ్రమ మేలైంది. శ్రమ పొంది ఉండుట నాకు మేలాయును అన్నాడు భక్తుడు. శోధింపబడిన మీద సువర్ణం అంటే ఏంటి దాని అర్థం? మస్టంతా ఎగిరిపోయింది, ఆ మురికి తొలగిపోయింది, ఆ పుట్టంతా ఎగిరిపోయింది. శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా మనం మారాం. ఇప్పుడు ఒక రాయి ఉందండి, ఆ రాయిలోనే అద్భుతమైన శిల్పం ఉంది, ఒక రూపం ఉంది. ఆ శిల్పాన్ని చెక్కుతున్నటువంటి ఆ వ్యక్తి, శిల్పి, మొత్తం లోపలున్న బొమ్మ కనపడకుండా ఏదైతే అడ్డుందో దాన్ని మొత్తం లేపేస్తే లోపల ఉన్నటువంటి ఆ రూపం బయటకు వచ్చింది. క్రీస్తు సారూప్యం మనలో నుంచి బయటికి రావాలి అంటే తప్పకుండా శ్రమలు, కష్టాలు, శోధనలు గుండా మనం వెళ్ళాలి. తద్వారా దేవుడు కోరుకున్నట్లుగా మనం సిద్ధపడతాం, తయారవుతాం. తర్వాత మరొక మాట చెప్పాలంటే, మనం ప్రార్థన ద్వారా, దేవుని వాక్యాన్ని ద్వారా, ఇదిగో ఈ 4వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఎలా జయించాడో అలా మనం కూడా ప్రార్థనలో అపవాదిని జయిస్తాము, జయించిన వారిగా మనం ఉంటాం. అలా చేయాలని దేవుని ఉద్దేశం. కనుక ఏదేమైనా పరిశుద్ధాత్మ దేవుడు అపవాది దగ్గరకు శోధన కొరకు నడిపించటం వెనక ఉన్న ఉద్దేశం, మనం బలవంతులుగా జయించేవారిగా, శోధనలో కూడా నిలిచి ఉండేవారిగా, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా నా కొరకు నిలబడి ఉన్నారు ఈ పిల్లలు అని దేవుడు ధైర్యంగా అపవాదికి చూపించే ఒక గుంపుగా, క్రీస్తు సారూప్యం మనలో ఇంకా బలంగా మనం ఆయన పోలికలోనికి మార్చబడటానికి, అడ్డుగా ఉన్నవన్నీ తొలగిపోయి సువర్ణంగా మారటానికి, అబ్బో ఎన్ని ఆశీర్వాదాలండి బాబు. దేవుడు ఏది చేసినా మంచిదే. అందుకే పరిశుద్ధాత్ముడు శ్రమల్లోనికి, కష్టంలోనికి, అపవాది యొద్దకు నడిపిస్తూ ఉంటాడు. మీరేం కంగారు పడద్దు, ప్రార్థన చేసుకోండి, ధైర్యంగా ఉండండి, బలంగా ఎదిరించండి వాడిని, దేవునికి లోబడి ఉండండి, ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళండి. అంతిమ విజయం మనదే. మర్చిపోకండి, క్రీస్తు సారూప్యం తప్పకుండా మనకు వచ్చి తీరాలి. శ్రమలు మంచివే. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా ఉండునుగాక. మీ అందరికీ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా మార్చండి. వినే ప్రతి బిడ్డ జీవితంలో కూడా, అయ్యో నాకు ఎందుకు ఈ శ్రమలు వచ్చినాయి, ఎందుకు ఈ కష్టం, ఏంటి నేను ఎంతగా బాధపడుతున్నాను అని కృంగిపోయారేమోనయ్యా. కానీ పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మమ్మల్ని అపవాది దగ్గరికి, శోధనలోనికి నడిపించటం వెనక కూడా మీ బలమైన ఉద్దేశం ఉంది నాయనా, గొప్ప ఉద్దేశం. మీ కృప కలిగినటువంటి చేతుల్లో ప్రతి బిడ్డను అప్పగిస్తూ మీ ఉద్దేశం అందరి జీవితాల్లో నెరవేర్చబడాలని కోరుకుంటూ యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుని మహాకృప మీకు తోడే ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.